प्रतद्विष्णुस्तवते वीर्याय मृगो न भीमः कुशरो गिरिष्ठाः यस्योरुषत्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा परो मात्रया तनुवावृधाना न ते महित्वमन्वश्नुवन्ति उभे ते विद्मरजसे पृथिव्या विष्णो देवत्वं परमस्य विच्छे प्लोतवस्त्रेण संभृज्य नयश्चक्राय विद्महेति नारायणास्त्रेण पादारविन्दयोरभिमन्त्र्य ॐ नयश्चक्राय विद्महे सहस्रज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् इमं मे गङ्गेदित्यनुवाकेन पुष्पोदकस्नपनं कुर्यात् ॐ इमं मे गङ्गे यमुने सरस्वति शतद्रष्टोमगं सचतापरिष्णिया असिक्निया मरुत्वृधे वितस्तयार्जीकीये शृणह्या सुषोमया अर्चत प्रार्चत हिरण्यरूप इति द्वाभ्यां मन्त्राभ्यां स्वर्णाभरणैः देवदेवं श्रीरामचन्द्रस्वामिनमलङ्कृत्य భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామదాస్ గారు అంటారు, భరతుడికి పచ్చల పతకం చేయించాను. అదిగో పచ్చల పతకాన్ని మనకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. ఈ పచ్చల పతకాన్ని రామచంద్రమూర్తికి ఇప్పుడు అలంకరిస్తారు. మామూలుగా ఆయన భరతుడికి కదా చేసింది, మరి రాముడికి ఎందుకు అలంకరిస్తారంటే భరతుడు ఆ రాముడిలోనే ఉన్నాడు, శంఖచక్రములుగా ధరించి ఉన్నాడు కదా. శంఖం భరతుడు, చక్రం శత్రుఘ్నుడు అని అంటారు ఇంకొక కీర్తనలో రామదాసు గారు. కనుక అక్కడ శంఖాన్ని ధరించి ఉన్నాడు. ఆ భరతునికి బదులు రామచంద్రమూర్తే ఈనాడు ఆ పచ్చల పతకాన్ని కళ్యాణోత్సవ సమయంలో ధరిస్తారు. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద అర్చంత పుత్రకా ఉదపురన్న ధృష్వర్చద అర్చద ప్రార్చద. జయ బోలో రామచంద్ర భగవానికి. తరువాత సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము అంటారు రామదాసు గారు. అదుగోండి అటువంటి చింతాకు పతకాన్ని అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. అలా సమర్పించబోతూ 4 దిక్కులా చూపించబోతున్నారు, దాన్ని దర్శించుకోండి. ఎంతో ప్రేమతో చేయించారు రామదాసు గారు. ఆ ఆభరణాలు ఇప్పుడు మనం దాని విలువ తక్కువ అనుకోవచ్చు, కానీ చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి ముందు ఆ విలువ అనేది దిగదుడుపుగా ఉంటుంది. అటువంటి గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగవాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యాకి. తర్వాత సమర్పించబోయేటువంటి ఆభరణము రామమాడ అని చెప్పేసి అంటారు. ఈ రామమాడకి చాలా ప్రత్యేకత ఉన్నది. మనకి ఆనాడు రామచంద్రమూర్తి రామదాసు గారు కారాగారంలో ఉన్నటువంటి సమయంలో 12 సంవత్సరాల పాటు భరించలేని కఠిన శిక్షలను అనుభవించినప్పటికీ కూడా ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ఆయన్నే కీర్తిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి మనసు కరిగి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా రామోజీ లక్ష్మోజీ అనేటువంటి సిపాయి రూపంలో అర్ధరాత్రి సమయంలో తానీషా దగ్గరకు వెళ్ళి రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణ్యాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు మాడల్ని ఇచ్చి రామదాసు గారిని చరణించి విడిపించారని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఆ చరిత్రకు సాక్ష్యంగా నిలిచినటువంటి రామమాడ ఒక పక్క రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ముద్ర, వెనక పక్క హనుమంతుడి ముద్ర ఉన్నటువంటి ఆ రామమాడను నలుదిక్కులా చూపిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి, దానివల్ల రామానుగ్రహం మనం పొందవచ్చు.
ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రకపాన్నపాత్సేతు హిరణ్యవర్ణః హిరణ్యగాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదత్యన్నమస్మై. జయ బోలో రామానుజస్వామికి. సకలారాధనైశ్వర్చితమస్తు. ఓం ఇషేత్వర్జేత్వా వాజవస్థో వాజవస్థ దేవో వస్సవితా శ్రేష్ఠతమాయ కర్మణే. అథ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసైత్యపస్సమర్ప్య ఇదం విష్ణుర్మధువాదాయేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్ర్యా. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా మాధ్వేర్ణ సందోషధి మధునగ్నమదోషసి మధుమత్పార్థివగుమ్రజః మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః సగుర్మూలమంత్రేణ ద్విస్తూష్ణీం విరాజో దోహమసీయా తూష్ణీం చతుర్థమాచమనీయం. తదనంతరం ఇవం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్. కళ్యాణోత్సవంలో మధుపర్క ప్రాశన అనేటువంటిది వరపూజలో భాగంగానే మధుపర్కము అంటారు. మధుపర్కములు అంటే మనందరికీ వస్త్రాలు సమర్పించడం అనుకుంటాం, కానీ తేనె పెరుగు కలిసినటువంటి మిశ్రమాన్ని అమ్మవారికి స్వామివారికి ఆరగింపు చేస్తారు. విరాజో దోహోసి విరాజో దోహమసీయ అంటూ ఆ సీతారాములకు మధుపర్క ప్రాశనం అనేటువంటిది మంత్రపూర్వకంగా అర్చక స్వాములు నిర్వహించారు. ఈ మధుపర్క ప్రాశన అయిన తరువాత ఇక్కడ వస్త్రాలు సమర్పించడం అనేటువంటిది ఆచారం. కనుక మన వాళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే మధుపర్కాలు అని అంటే వస్త్రాలకే మధుపర్కాలు అనేటువంటి పేరు పెట్టారు. పెళ్ళిళ్ళలో మధుపర్కము అని అంటే పెరుగు తేనె కలిసినటువంటి మిశ్రమం. కానీ మనం పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు, మధుపర్కాలు ఇచ్చారా అంటారు. అది మధుపర్కాలు ఇవ్వడం అంటే ఏమిటంటే మధుపర్కాలకు ఇచ్చేటప్పుడు ఇచ్చేటువంటి వస్త్రాలు అని అర్థం. ఆ తేనె పెరుగు కలిసినటువంటి ఆ మధుపర్కాన్ని ఇచ్చిన తర్వాత వస్త్రాలు సమర్పించడం సంప్రదాయం కనుక ఆ వస్త్రాలకి మధుపర్క వస్త్రాలు అనేటువంటి పేరు వచ్చాయి. ఇప్పుడు ఈ సీతారాముల కళ్యాణ సందర్భంగా మనకు ఈ మధుపర్క వస్త్రాలను సమర్పిస్తారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. వారికి పైన పూజ స్వామివారి మూలవర్ల దర్శనం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మన ఈ భద్రాచల క్షేత్రం యొక్క పునరభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మన కళ్యాణ మండపంలోకి రాబోతూ ఉన్నారు. వారితో పాటు అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, తర్వాత మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. ఇలాగ ఇంతమంది కలిసి ఈనాడు రాముని సేవలో తరించడం, రాముడికి చేసేటువంటి కైంకర్యం ఇది. రామచంద్రమూర్తి వీళ్ళందరినీ అంతా మన రాష్ట్రాన్ని అంతటిని కూడా చల్లగా చూస్తాడు అన్నమాట. అటువంటి ఒక గొప్ప భాగ్యం మన తెలంగాణ రాష్ట్రానికి కలిగింది. ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. అన్నం మృత్యంతము జీవాతమాహు అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహు ప్రజననం ప్రజానాం మోహమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీణ వదయత్ సదస్య ఆర్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది కన్యాదానముదకపూర్వకం దత్వా ప్రతివచనం పరిపాలయామి. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్ పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా
ఓం 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 అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవత సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః